Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, ఎల్ఐసి పాలసీ బాండ్ను డిజిలాకర్ యాప్ ద్వారా ఏ విధంగా మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. దానికోసం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ డిజిలాకర్ యాప్ అనేది ఉండాలి. ఈ డిజిలాకర్ యాప్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే చూడండి, ఈ డిజిలాకర్ యాప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన యాప్. ఈ యాప్లో మనం ఈ గవర్నమెంట్ సంస్థల నుంచి కానీ ఈ యాప్కి లింక్ అయి ఉన్న సంస్థల నుంచి డాక్యుమెంట్స్ను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే మాన్యువల్గా కూడా మనం స్కాన్ చేసి ఈ డిజిలాకర్లో మన అకౌంట్లో డాక్యుమెంట్స్ అన్నింటినీ సేవ్ చేసుకోవచ్చు. ఇది ఎంతో యూస్ఫుల్ యాప్, ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. అయితే ఈ యాప్ను ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్లో చూడండి, డౌన్లో సెర్చ్ అని కనిపిస్తుంది కదా, ఆ సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో చూడండి, ఇక్కడ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ మనీ సింబల్ కనిపించి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సంబంధించి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే లింక్ అయి ఉన్న ప్రైవేట్ సెక్టర్స్ కూడా ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. చూడండి ఇవన్నీ ఇందులో మనం స్క్రోల్ చేస్తే ఎల్ఐసి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పాలసీ డాక్యుమెంట్ అని ఉంటుంది. ఈ పాలసీ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డిఫాల్ట్గా మనకు ఆధార్లో నేము, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. దాని కిందన మళ్ళీ డేటు, పాలసీ నెంబరు అని 2 ఖాళీలు అనేవి ఉంటాయి. వీటిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎల్ఐసి పాలసీ చేసేటప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఎలాగ ఇచ్చారో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. కిందన ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు ఏ విధంగా ఎంటర్ చేయాలని. అలాగే నెక్స్ట్ కిందన పాలసీ నెంబర్ను కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నెక్స్ట్ ఏంటంటే మనకు ఆధార్లో ఉండే డేటా అలాగే ఈ ఎల్ఐసిలో ఉండే డేటా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే తొందరగా మనకు ఆ డాక్యుమెంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ పాలసీ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ పాలసీ డాక్యుమెంట్ అనేది ఫెచ్చింగ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫెచ్చింగ్ అని వచ్చి పాలసీ డాక్యుమెంట్ అనేది ఫెచ్చింగ్ అవుతుంది. చూడండి, ఒకవేళ వెంటనే అవ్వకపోతే 1-2 సార్లు ట్రై చేస్తే ఆటోమేటిక్గా మనకు పాలసీ డాక్యుమెంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, ప్రింట్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎల్ఐసి పాలసీ బాండ్ను డిజిలాకర్ యాప్ ద్వారా ఈజీగా మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ ఎల్ఐసి పాలసీ బాండే కాదు, ఇతర డాక్యుమెంట్స్ను కూడా మీరు ఈ డిజిలాకర్ యాప్ ద్వారా మన అకౌంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.